ఒక చతుర్దశి నాడు మొదలుపెట్టి వరుసగా 9 రోజుల పాటు కూడా ఇది ప్రతిరోజు కూడా శుద్ధంగా పసుపు రంగు యొక్క దుస్తులు వేసుకుని పసుపు రంగు యొక్క ఆసనం మీద కూర్చుని హల్దీ మాల పసుపు రంగు యొక్క రంగులో ఉండేటువంటి మాలను వాడి ఈ యొక్క జపం చేయాలి. బగలాముఖి అమ్మవారిది. మరి జపం చేయడానికి ఆ యొక్క మంత్రం చెప్తున్నాను. మలయా బగలా భగవతి మహాక్రూరి మహాకరాలి రాజముఖ బంధన గ్రామముఖ బంధన కాలముఖ బంధన చోరముఖ బంధన వ్యాఘ్రముఖ బంధన సర్వదుష్టగ్రహ బంధన సర్వజన బంధన వశీకురు హుంఫట్ స్వాహ. ఈ యొక్క మంత్ర జపాన్ని ఈ విధంగా చేసినట్లయితే 36,000 సార్లు పూర్తయిన తర్వాత 3,600 సార్లు హోమం చేయాలి. ఇదంతా 9 రోజుల్లో చేయాలి. ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని డామినేట్ చేయలేరన్నమాట. అలాగే ఎటువంటి దుష్ట గ్రహాలు కానీ నక్షత్ర ప్రభావాలు కానీ ఏలినాటి శని అర్ధాష్టమి శని కానీ అలాగే నరధిష్టి నరఘోషలు కానీ ఇవి ఏమీ కూడా మీకు తగలవు. అలాగే హోమంలోకి మనం ఏం వాడాలి అంటే శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి పసుపు రంగు యొక్క పువ్వులు తెల్ల ఆవాలు వాడి హోమం అనేటువంటిది ఆచరించాలి. గంధం బొట్టు అనేటువంటిది పెట్టుకోవాలి.